జనరల్ ఎలక్షన్ లో ఇంటర్నేషనల్ మనిషి అజరుద్దీన్ గారు నిలబడినారు. ఆయన కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఒక క్రికెట్ ప్లేయర్ అంత పేరు ఇంటర్నేషనల్ పేరు అయిన మనిషి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఓడిపోయారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చి జనాల్ని ఇప్పుడు ఇంతవరకు రేషన్ కార్డులో ఇప్పుడు ఇస్తా అని రేషన్ కార్డులో కూడా ఎన్నో అవతలు తోకలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ అని షాదీ ముబారక్ అని బంగారం ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి పైసలు ఇస్తా వెహికల్స్ ఇస్తా అని ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు కోడలికి అత్తకి పైసలు ఇస్తా అని అది కూడా ఏమి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు దగ్గర 23 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏం హామీ సరిగా చేస్తలేరు ఆయన. మేము జనాలు ఏంటంటే విసుగు వచ్చేసింది. ఇయ్యాల లేకుంటే రేపు ఇస్తున్నాడు, రేపు లేకుంటే ఎల్లు ఇస్తున్నాడు. ఇంతవరకు ఏమి ఇష్టం లేదు గవర్నమెంట్. జనాలు చూసి విసుగు వచ్చేసింది జనాల్ని అంతా. మీరు ఎలక్షన్ ఎక్కడైనా పెట్టండి, బీఆర్ఎస్ విన్ అవుతుంది. జనాల్ని అట్లా బీఆర్ఎస్ విన్ కావడానికి కలిసి వచ్చే అంశాలు ఎన్ని పని చేశారు కేసీఆర్ గారు. చెప్పకుండా ఎన్నో చేసి ఇచ్చేసినారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్, మీరు నీళ్ళ కోసం చూడండి, కరెంటు కోసం చూడండి, అంతా చేసి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు అని వచ్చింది కానీ ఏం మార్పు తీసుకురాలేదు. 420 హామీలు ఇచ్చి ఏం సరిగా జనాల్ని ఏమి ఇవ్వలేదు. అదే పెద్ద దెబ్బ కాంగ్రెస్ కి. అంటే నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మా సంబంధం లేదన్నట్లు కూడా ప్రజలు ఎప్పుడైతే జరుగుతుంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి పక్కకి పెట్టండి. అది నేను ఇంటర్నేషనల్ మనిషికి అన్నా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో గ్రూప్ నాకు కావాలి అని వాళ్ళు ఒకరికి మీద ఒకళ్ళు పోటీ. వాళ్ళు క్రమశిక్షణ నుంచి వస్తే వాళ్ళకి అందం ఉంటుంది కానీ క్రమశిక్షణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేదు. మరి బీజేపీ నుంచి కూడా మేము గెలుస్తా ఉన్నట్లు కూడా కొంతమంది రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఇక్కడ పోటీ చేయడం వల్ల కొన్ని ఓట్లు జీలిపోయే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అది బీజేపీది ఏం లేదు. ఇప్పుడు ఇంతవరకు క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళు. బీజేపీ ఇప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే ఆ క్యాండిడేట్ ని బట్టి ఏమైనా చెప్పవచ్చు. క్యాండిడేటే డిక్లేర్ లేదు, దానికోసం మాట్లాడద్దు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది సానుభూతి ఎలక్షన్ అని చెప్పి, దాని గురించి సానుభూతి. ఇప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు బయటికి రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత బయటికి వచ్చింది. జనాలు కూడా అందరూ జనాలు ఆమెనే ఓకే అని అనుకున్నారు. జనరల్ ఎలక్షన్ లో ఇంటర్నేషనల్ మనిషి అజరుద్దీన్ గారు నిలబడినారు. ఆయన కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే ఒక క్రికెట్ ప్లేయర్ అంత పేరు ఇంటర్నేషనల్ పేరు అయిన మనిషి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఓడిపోయారంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చి జనాల్ని ఇప్పుడు ఇంతవరకు రేషన్ కార్డులో ఇప్పుడు ఇస్తా అని రేషన్ కార్డులో కూడా ఎన్నో అవతలు తోకలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ అని షాదీ ముబారక్ అని బంగారం ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి పైసలు ఇస్తా వెహికల్స్ ఇస్తా అని ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు కోడలికి అత్తకి పైసలు ఇస్తా అని అది కూడా ఏమి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు దగ్గర 23 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏం హామీ సరిగా చేస్తలేరు ఆయన. మేము జనాలు ఏంటంటే విసుగు వచ్చేసింది. ఇయ్యాల లేకుంటే రేపు ఇస్తున్నాడు, రేపు లేకుంటే ఎల్లు ఇస్తున్నాడు. ఇంతవరకు ఏమి ఇష్టం లేదు గవర్నమెంట్. జనాలు చూసి విసుగు వచ్చేసింది జనాల్ని అంతా. మీరు ఎలక్షన్ ఎక్కడైనా పెట్టండి, బీఆర్ఎస్ విన్ అవుతుంది. జనాల్ని అట్లా బీఆర్ఎస్ విన్ కావడానికి కలిసి వచ్చే అంశాలు ఎన్ని పని చేశారు కేసీఆర్ గారు. చెప్పకుండా ఎన్నో చేసి ఇచ్చేసినారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్, మీరు నీళ్ళ కోసం చూడండి, కరెంటు కోసం చూడండి, అంతా చేసి ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు అని వచ్చింది కానీ ఏం మార్పు తీసుకురాలేదు. 420 హామీలు ఇచ్చి ఏం సరిగా జనాల్ని ఏమి ఇవ్వలేదు. అదే పెద్ద దెబ్బ కాంగ్రెస్ కి. అంటే నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మా సంబంధం లేదన్నట్లు కూడా ప్రజలు ఎప్పుడైతే జరుగుతుంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తి
పక్కకి పెట్టండి. అది నేను ఇంటర్నేషనల్ మనిషికి అన్నా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు ఈ జూబ్లీస్ లో కాంగ్రెస్ వాళ్ళు గ్రూపు ఎన్నో గ్రూప్ నాకు కావాలి అని వాళ్ళు ఒకరికి మీద ఒకళ్ళు పోటీ. వాళ్ళు క్రమశిక్షణ నుంచి వస్తే వాళ్ళకి అందం ఉంటుంది, కానీ క్రమశిక్షణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేదు. మరి బీజేపీ నుంచి కూడా మేము గెలుస్తా ఉన్నట్లు కూడా కొంతమంది రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఇక్కడ పోటీ చేయడం వల్ల కొన్ని ఓట్లు చీలిపోయే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అది బీజేపీది ఏం లేదండి. ఇప్పుడు ఇంతవరకు క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు వాళ్ళు. బీజేపీ ఇప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే ఆ క్యాండిడేట్ ని బట్టి ఏమైనా చెప్పవచ్చు. క్యాండిడేటే డిక్లేర్ లేదు, దానికోసం మాట్లాడద్దు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది సానుభూతి ఎలక్షన్ అని చెప్పేసి, దాని గురించి సానుభూతి. ఇప్పుడు వాళ్ళ భార్య ఇప్పుడు బయటికి రాలేదు, ఆయన చనిపోయిన తర్వాత బయటికి వచ్చింది. జనాలు కూడా అందరినీ ఇప్పుడు అందరూ జనాలు ఆమెనే ఓకే అని అనుకున్నారు.